హలో అండి. మనము ఈరోజు టేస్టీ పచ్చిపులుసు చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నేను. ఈ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. కొంచెము ఈ పచ్చిమిర్చి పైన కొంచెం బబుల్స్ లాగా రావాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నా. పసుపు యాడ్ చేయడం వల్ల పచ్చిపులుసుకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు నేను ముందే చింతపండు రసం నీళ్ళు రెడీ పెట్టుకున్నా. దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నా. దీంతోపాటు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత కరివేపాకు, కొంచెము 1 స్పూన్ కంటే తక్కువ షుగర్ వేసిన తర్వాత మనము వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందాం. దీంట్లోనే సాల్ట్ కొంచెం పచ్చిపులుసులోనే ఎక్కువనే పడుతుంది, చూసి వేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, దాన్ని మెత్తగా స్మాష్ చేయాలి. మనం ఎన్ని పచ్చిమిర్చి వేసినామో అన్ని మొత్తం స్మాష్ చేసేయాలి. నేను దీంట్లో మినరల్ వాటర్ వేసిన, ఎందుకంటే నేను దీన్ని మసలబెట్టట్లేదు కాబట్టి మినరల్ వాటర్ పోసిన. మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ రెడీ అయిపోయినాయి. దీనికి నేను పోపు రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఇప్పుడు దీంట్లోనే ఎండుమిరపకాయల గింజలు ఉన్నాయి, అవి కూడా వేసేసుకుంటున్నా. ఇట్లా ఈ ఎండుమిరపకాయల గింజలు వేయడం వల్ల పచ్చిపులుసు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక 6 ఎల్లిపాయలు తీసుకున్నా. ఈ ఎల్లిపాయలు సన్నగా క్రష్ చేసేసుకున్నా. దీంతోపాటు ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దించేసే ముందు కొంచెము ఇంగు వేయాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిపులుసు చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఈ పోపు ఉంది కదా, దీంట్లో రసంలో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసిన తర్వాత మనము పోపులు వేసిన ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవి బాగా మిక్స్ చేయాలి. మనం ఎన్ని ఎల్లిపాయలు వేసినామో అవి మొత్తము మిక్స్ చేయాలి. ఇట్లా చేయడం, ఎల్లిపాయ స్మాష్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అసలు ఆ ఫ్లేవర్ మొత్తం దీంట్లోకి వచ్చి చాలా బాగా కుదురుతుంది. నేను చేసిన ఈ పచ్చిపులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.